టెనెంట్ తెలుగు సినిమా రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 96 నిమిషాల 55 సెకండ్లు. సినిమా మిస్టరీ థ్రిల్లర్. అడల్ట్ సర్టిఫికేట్ ఏ వచ్చింది సర్టిఫికేట్. 19 ఏప్రిల్ అంటే 19 ఏప్రిల్ 2024 సినిమా రిలీజ్ అయింది. టెనెంట్ ఈజ్ ఏ తెలుగు మూవీ స్టారింగ్ సత్యం రాజేష్ అండ్ మేఘా చౌదరి ఇన్ ప్రామినెంట్ రోల్స్. ఇట్ ఈజ్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై వై యుగంధర్. యుగంధర్ అనే రచయిత డైరెక్టరు ఈ సినిమాను తీయడం జరిగింది. సాహిత్య సాగర్ తనే పాటలు రాసి తనే సంగీతం చేసినటువంటి సినిమాలో మేఘా చౌదరి, సత్యం రాజేష్ ప్రధాన పాత్రని పోషించారు. సత్యం రాజేష్ హీరోగా చాలా సినిమాలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అతనితో టాలెంటెడ్ హీరో. కాకపోతే టెనెంట్ అని ఇంగ్లీష్ లోగోలో పెట్టి మనకు ఒక ఇంగ్లీష్ హోమ్ అలోన్ లాగా లోగో లాగా పెట్టారు. బాగుంది లోగో. కాకపోతే ఏంటంటే తెలుగు సినిమాకు ఇంగ్లీష్ టైటిల్ పెడితే కింద స్థాయి ప్రేక్షకులకు ఎంతవరకు అందుతుంది అనేది ఒకటి ఆలోచిస్తే ఇంగ్లీష్ సినిమాని కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ప్రాబ్లం కూడా ఉంది కాబట్టి అది కొంచెం మేకర్స్ మర్చిపోయినట్టు అనిపించింది. ఇక ఈ సినిమా డైరెక్టర్ని ఒక రకంగా అభినందించాలి వై యుగంధర్. ఏ రకంగా అంటే కొంచెం వెరైటీగా చేసుకునేటువంటి ప్రయాణం చేశాడు. ఇందులో ఎక్కువ కూడా మేఘా చౌదరిని బెడ్ మీద పడుకోబెట్టినప్పుడు ఇట్లా అని సరదాగా ఒక పాట సన్నివేశంలో పరిగెత్తినప్పుడు సగం స్థనము, ఆ తర్వాత బాడీ అందము చాలా అందంగా ప్రొజెక్ట్ చేయడం జరిగింది. అది కెమెరామెన్ పనితనం కావచ్చు, అది తీసుకునే యాంగిల్ బాగుంది. ఆ తర్వాత సినిమాలో చాలా దగ్గర అభివృద్ధుల యొక్క క్లోజులు 2 దగ్గర ఈ అమ్మాయి వాళ్ళ ఇంకొక ఎదురు రూమ్లో వచ్చినటువంటి అమ్మాయి క్లోజ్ కానీ ఈ అమ్మాయి క్లోజులు కానీ అవన్నీ కొంచెం చాలా ఎరోటిక్గా తీసుకోవడం జరిగింది. సినిమా కథనాలకు వస్తే అందులో ఒక పోలీస్ ఆఫీసర్, లేడీ పోలీస్ ఆఫీసర్ని చూపించారు. ఆమె వేసుకునేటువంటి పైన లెదర్ జాకెట్ని మాటికి తీస్తూ ఉంటుంది ప్రేక్షకులు వాళ్ళ ఎందుకు వీళ్ళ కస్టమర్స్ ముందు అంటే వీళ్ళు ఎవరైతే మన క్లయింట్స్ అంటే ఆమె ఇన్వెస్టిగేట్ చేస్తున్న వ్యక్తుల ముందు మార్చి తీయాల్సిన పని లేదు. అక్కడ తీసిన ఎందుకంటే టైట్ డ్రెస్ అదంతా కూడా ఆ ఫిట్నెస్ ఆమె పోలీస్ ఆఫీసర్లా కనబడ్డా కూడా హుందాతనం కాకుండా అట్లా కొంచెం తీసేసి మాట్లాడడం అనేది కొంత బాడీ లాంగ్వేజ్ కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఆ క్యారెక్టర్కి. ఇక ఓవరాల్ ఏంటంటే ఒక పోలీస్ కేసు, ఒక మర్డర్ జరుగుతుంది. స్టార్టింగ్లో సూట్ కేసులో వైఫ్ని తీసుకొచ్చి కాల్ చేస్తాడు సత్యం రాజేష్. ఎందుకు కాల్చాడు అనేది ఒక మెయిన్ పోలీస్ ఆఫీసరు ఎంక్వైరీ చేస్తుంది. ఎంక్వైరీ చేసినప్పుడు ఆ అపార్ట్మెంట్లో జరిగినటువంటి కథ అంతా చూపిస్తారు. వాచ్మెన్ ఒక శవం పడ్డం చూపిస్తారు. అప్పుడు ముందేమో మనకు సత్యం రాజేష్ పడ్డాడు చూపిస్తారు. ఆ తర్వాత పడ్డది వేరే అతనని చూపిస్తారు. అప్పుడు మళ్ళీ ఒక అతను కాదు ఇద్దరు పడ్డారు, ఆడ మగ ఇద్దరు పడ్డారని చూపిస్తారు. ఈ కన్ఫ్యూజ్ కొంత ఉంటుంది మనకి. తర్వాత సినిమా నిడివి కూడా 2 గంటలు కాకుండా 1:36 ఉండడము. మన ఇప్పుడు సినిమా టికెట్ పెట్టి ₹150 ₹200 టికెట్ పెట్టుకొని వచ్చిన వాళ్ళకి కొంచెం అబ్రప్ట్గా సినిమా అయిపోయినట్టు అనిపిస్తుంది కదా, అదొకటి. తర్వాత ఓవరాల్గా సినిమా తీసుకున్న కాన్సెప్టు బ్యాచిలర్స్ రూమ్కి ఎవరైనా ఫ్రెండ్ నువ్వు కాబోతున్నామే అంటే ఆమె చెప్పకుండా వస్తుంది, అది ఆమె పొరపాటే. కాకపోతే ఏంటంటే ఆమె ముందు ఇంకొక ఫ్యామిలీ రూమ్లో అడిగి అక్కడ మర్డర్ జరిగింది కాబట్టి అతను లేడు కాబట్టి వీళ్ళ రూమ్లోకి వచ్చిందన్న మరీ అంత కాముకులైనా కూడా, ఎంత డ్రగ్ అడిక్ట్లు అయినా కూడా, ఎంత సిగరెట్స్ స్మోకర్స్ చైన్ స్మోకర్స్ అయినా కూడా ఆ వచ్చిన ఫ్రెండు యొక్క కాబోయే వైఫ్ అంటే ఆమె ఆల్మోస్ట్ పెళ్లి చేసుకుందామని ప్రిపేర్ అయినటువంటి వాళ్ళ ముందే దారుణంగా రూమ్లో ఉన్న ఫ్రెండ్స్ అంతా రేపు చేసే అంత దారుణమైన ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటారా? సో వాళ్ళను సిలిండర్తోనూ రకరకాలుగా తను చంపి పగ తీర్చుకోవడం వరకు బాగుందా? ఆ యాక్ట్ ఏదైతే ఉందో ముందు ఆ లేడీస్ కూడా సహకరించి వీళ్ళకు బర్త్డే చాక్లెట్స్కి మత్తు ఇవ్వడము, మళ్ళీ ఈ లేడీస్ వచ్చి అతను వాళ్ళ రూమ్లో ఉన్నటువంటి వ్యక్తి ముందు ఆమె అందాలు వర్ణించి అబ్బా ఆడదనే నాకే ఎట్లా అనిపిస్తుంది, నేను మగవాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అనే టైప్లు సంభాషణలు పచ్చిగా మాట్లాడడము ఇదంతా కూడా ఒక టైప్లో అనిపిస్తుంది. అయితే అక్కడ ఆ ఫ్రెండ్కు జరిగినటువంటి అన్యాయం తెలిసిన తర్వాత ముగ్గురిని చంపిన తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. ఇంకా బావకు తన ముఖం చూపించడం, ఎందుకంటే బావ అంటే ఆ ప్రేమించిన వ్యక్తికి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి బాధపడతారు. తెల్లారి వచ్చేసి పెళ్లి మాట్లాడదాం అనుకొని వచ్చినటువంటి తల్లిదండ్రులు శరత్ కానీ ఇంకొక వీళ్ళ మదర్ కానీ వాళ్ళందరూ వచ్చినప్పుడు శవాలు చూడాల్సి వస్తుంది. సో తర్వాత ఇతను దుంకి చచ్చిపోయే ప్రయత్నం చేస్తే ఆ చివరి నిమిషంలో నన్ను బతికించొద్దు మేడం అంటాడు. సో ఈ కథ ఈ రకంగా ఉంది, ఈ కథ ఈ రకంగా ఉంది అంటే వెరైటీగా కథ చెప్పేటువంటి ప్రయత్నం బాగుంది. కానీ అది సినిమాటిక్గా తీసుకొచ్చేటప్పుడు నిడివి ఒకటి తక్కువైపోయింది. సాంగ్స్ ఉన్నంతలో గ్లామర్గా హీరోయిన్లు చాలా బాగున్నారు ముగ్గురు కూడా. ప్లస్ పాయింట్లు ఏంటంటే ఫోటోగ్రఫీ బాగుంది, కథనం కొత్తగా ఉంది, కథ కొత్తగా ఉంది.
సత్యం రాజేష్ అద్భుతంగా యాక్ట్ చేశాడు. హీరోయిన్ మేఘా చౌదరి అందంగా ఉంది. ఆ తర్వాత ఇందాక చూపించేటువంటి ఆ గ్లామర్ ఏదైతే ఎక్స్పోజింగ్ ఉందో ఆ ఎక్స్పోజింగ్ కావచ్చు. ఆ తర్వాత రూమ్లో కొత్తగా ఊరు నుంచి వచ్చిన అమ్మాయి బ్యాక్ కొంచెం టైట్ రెగ్యులర్ ప్యాంటీస్ వేసుకున్న దాంట్లో ఆమెని కొంచెం గ్లోగా చూపించి అది చూసే వాడు ఎరైటిక్ అయ్యి ఇంకొకటి కూడా ట్రై చేసిన విధానం అవంతా క్లోజప్లు మనం చూస్తున్నట్టుగా అందాల్ని ఆస్వాదించే విధంగా కెమెరామెన్ తీసుకొచ్చినటువంటి విధానం అవంతా టెనెంట్లో బాగుంది. కాకపోతే ఏంటంటే నైతికత ఏ రకంగా అంటే ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్ను కూడా అంత దారుణంగా ముగ్గురు కలిసి వీడిని కొడుతుంటే వీడు నవ్వుతుంటాడు. ఏం నవ్వుతున్నట్టు ఇంకో ఫ్రెండ్ కూడా వెళ్ళి రేప్ చేసే ప్రయత్నం వాళ్ళిద్దరు కలిసి చేస్తారు. సో అవన్నీ కొంచెం దారుణంగా చూపించడం జరిగింది. ఆ తర్వాత చివరాకరణ ఇతను గన్ను పెట్టి పేల్చుకుంటాడు సత్యం రాజేష్. ఎందుకంటే అసలు ఆ గన్ ఎట్లా తెచ్చుకున్నాడు, ఆ గన్ ఎవరు ఇచ్చారు అతనికి, పోనీ ఆ మీద అధికారిది అన్న ఆ అధికారిది అక్కడ పెట్టినట్టు ఎస్టాబ్లిష్ చేయాలి, ఆ షాట్లో పెట్టలేదు అక్కడ. సో అలాంటి కొన్ని నిర్మాణాత్మకమైనటువంటి మౌలికమైనటువంటి కొన్ని దర్శకత్వ లోపాలు సినిమాల్లో కనిపించాయి కొత్త కాబట్టి. కానీ ఓవరాల్గా యుగంధర్ ప్రయత్నం మాత్రం కొత్తదనం ఉంది. కొత్త రచయిత రాసిన అతను కొత్తను డైలాగ్స్ను, తర్వాత స్క్రీన్ ప్లే, తర్వాత డైరెక్షన్ యుగంధర్ చేశాడు. కథ కొత్తలో పేరేశారు. ఆ కథ ప్లస్ ఇంకొకళ్ళ కార్డు కలిపి వేయడం జరిగింది. కథా రచయితకు పర్సనల్ ఒక సింగిల్ కార్డు కూడా ఈ సినిమాలో వేయడం జరగలేదు. సో ఓవరాల్గా టైటిల్స్ కూడా డిఫరెంట్గా ఒక మంచి ఫాంట్లో డిఫరెంట్గా ప్లాన్ చేశారు. రికార్డింగ్ కానీ స్టార్టింగ్ కృతజ్ఞతలు చెప్పిందంతా ప్రముఖుల పేర్లు పెట్టడం కానీ అదంతా బాగుంది. ఓవరాల్గా ఒక మంచి క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ మాత్రం ఉన్నంతలో క్వాలిటీలో చేసే ప్రయత్నమే చేశారు. నీడివి తక్కువ ఉండడం ఒకటే షార్ట్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ మనకు కలగజేసింది. టెనెంట్ అని అన్నారు కదా, టెనెంట్ అంటే అర్థం ఏంటి? ఇంట్లో అద్దెకు ఉన్నవాడు అని అర్థం. ఇక్కడ అద్దెకు ఎవరున్నారు? ఎవరు అద్దెకు లేరు. వాళ్ళు బ్యాచిలర్స్, వాళ్ళు అద్దెకు ఉన్నాళ్ళు అంటే వాళ్ళు టెనెంట్సే, వీళ్ళు టెనెంట్సే. వీళ్ళ ఇంట్లో ఎవరైనా దిగితే కదా టెనెంట్ కథ అవుతుంది. అలా కాకుండా టైటిల్ క్లారిఫికేషన్ లేకపోవడం ఒకటైతే, టెనెంట్ అన్న అర్థం చాలామందికి తెలుగు తెలిసిన వాళ్ళకి అంటే మన తెలుగు మాత్రమే తెలిసిన వాళ్ళకి ఇబ్బంది పడేటువంటిది ఒకటైతే, ఇంగ్లీష్ టైటిల్లో వేసి ఇంగ్లీష్ సినిమా లాగా భ్రమింపజేయడం ఇంకొక మైనస్ అయింది. మొత్తానికి ఓవరాల్గా ఏంటంటే రిజల్ట్ సినిమా మీద పడింది. సో నేను ఇస్తున్నటువంటి రేటింగ్ ఈ సినిమాకి ఉన్నటువంటి వెరైటీని, ఆ తర్వాత కాస్ట్లీ ప్రొడక్షన్ని, తర్వాత ఉన్న గ్లామర్ని, ఇందాక చెప్పినట్టుగా ఆమె ఇట్లా బెడ్ మీద పడ్డప్పుడు సగం స్థలంగా చూపించేటువంటి ఆ యాంగిల్, ఆ ఒక్క షాటు ఈ సినిమాకి హైలైట్ అని చెప్పాలి. సో అంత గ్లామరు, తర్వాత ఇందాక చెప్పిన క్లోజులు అవన్నీ కొంచెం బాగా చూపించే ప్రయత్నం చేశారు కాబట్టి అదంతా కొంచెం ఓవరాల్గా ఒక అపార్ట్మెంట్లో జరిగే కథగా దీన్ని ఒక డిఫరెంట్గా తీసుకొచ్చే ప్రయత్నం చేసిన టెనెంట్ ఉన్నంతలో కొంచెం వెరైటీగా జస్ట్ కొంచెం హట్కే చేద్దామనే ప్రయత్నం మాత్రం కనిపించింది. రెగ్యులర్ రొట్టకొట్టుడు కాకుండా, కాకపోతే 2 గంటలు లీడిగా తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేది. తల్లిదండ్రుల బాధలు, ఆ తల్లిదండ్రులు వచ్చి పిల్లలు వీళ్ళు అన్నప్పుడు వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ వచ్చి ఒకరికొకరు తల్లిదండ్రులు మాట్లాడుకొని వీళ్ళకి పెళ్లి చేద్దాం అనుకునేటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ కూడా కొంచెం సహజంగా ఉంటుంది. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ చేసినటువంటి ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరు బాగా చేశారంటే యుగంధర్ డైరెక్షన్ బాగుందని అర్థం. సో ఓవరాల్గా ఈ సినిమాకు నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 2.75/5 ఈజ్ మై రేటింగ్ ఫర్ దిస్ మూవీ టెనెంట్. సో ఈ టెనెంట్ సినిమా తెలుగు సినిమా అని అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే టెనెంట్ అని రాసి ఉంది కానీ ఆ లోగో కూడా ఇంగ్లీష్ టైప్ లోగో లాగా ఉండకపోయి ఉంటే, ఇంకా తెలుగులో పేరుండి ఉంటే ఇంకా బాగుండేదేమో అని నేను అనుకుంటున్నాను. సత్యం రాజేష్ చేసిన హీరో సినిమాల్లో ఇది కూడా ఒక జస్ట్ మోస్తరు సినిమా అనే చెప్పాలి. సో ఓవరాల్గా మీకు కనుక ఈ వీడియో నచ్చితే, ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.